విజయనగరం జిల్లా అప్పన్నదర్పణం జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ కర్మాగారం ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కర్మాగారం లాకౌట్ ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం తెలపకుండా లాకౌట్ ప్రకటిస్తే తామంతా ఏమవుతామని ప్రశ్నించారు. కంపెనీ టాప్ యాజమాన్యం తీరు ఇంకా సరిగా లేదని, కర్మాగారం నడపలేకపోతే తమకు సెటిల్మెంట్లు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే యాజమాన్యం మాత్రం గత 10 రోజులుగా కంపెనీకి రా మెటీరియల్ రాకపోవడంతో నష్టాలు భరిస్తున్నామన్నారు. అందుకే నేటి మొదటి షిఫ్ట్ నుంచి తాత్కాలిక లాకౌట్ ప్రకటించినట్లు తెలిపింది. మెటీరియల్ అందుబాటులోకి రాగానే తిరిగి కంపెనీ తెరుస్తామని హెచ్ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. మరి మేనేజ్మెంట్ ప్రభుత్వం కుమ్మక్క అయిందో ఏంటో మాకు తెలియదు. కానీ ఇంతమంది కార్మికులు 30 సంవత్సరాల నుంచి మేము ఇందులో పనిచేస్తాం. కనీసం మన బాండ్స్ పెంచమని కానీ జీతాలు పెంచమని కానీ మేము ఏ గొంతం కోరలేదు. కానీ మమ్మల్ని అన్యాయంగా ఇవాళ ఉదయాన్నే అందరం డ్యూటీకి వస్తే క్యారేజ్ బట్టి అందరికి వచ్చాం. కానీ దుర్మార్గంగా కార్మిక సంఘాలకి కనీసం ముందస్తుగా నోటీస్ ఇవ్వాలి, 15 రోజుల ముందే ఇవ్వాలి. ఏ హెచ్చరిక లేకుండా అన్యాయంగా ఇవాళ రోడ్డు మీద మమ్మల్ని పడేశారు. లేబర్ డిపార్ట్మెంట్తో చర్చించి జిందాల్ లాక్డౌన్ అయిపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి గట్టిగా పరిణామాలు ఎదుర్కోవాల్సింది. ఇందు మూలంగా జిందాల్ యావత్తు తెలియజేసుకుంటాం. ఇందు మూలంగా అన్యాయంగా అక్రమంగా మరి మేనేజ్మెంట్ ప్రభుత్వం కుమ్మక్క అయిందో ఏంటో మాకు తెలియదు. కానీ బాగా వాళ్ళు కంటిన్యూగా ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా సరే నడిపిస్తారనేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఆలోచన అయితే మా కార్మికులందరిలో కూడా ఉంది. కానీ ప్రతిసారి కూడా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే విధానంతో కనీసం ఒక నోటీస్ లేకుండా కార్మికులకి చెప్పకుండా మరి కర్మాగారంలో పనిచేసినటువంటి యూనియన్ లీడర్లకు కూడా తెలియచేయకుండా హఠాత్తుగా మూసివేయడం అనేది దురదృష్టకరం. గతంలో కూడా ఇదే విధంగా ఉంటే ఆ రోజు కార్మికులందరికీ కూడా మేము యూనియన్ లీడర్లుగా నచ్చజెప్పాం. కంపెనీ పరిస్థితి బాగోలేదు, సరే యాజమాన్యానికి కాస్త మనం సహకరించాలి అనేటటువంటి ఆలోచనతో అంతకుముందు కూడా సహకరించడం జరిగింది, లాస్ట్ ఇయర్ కూడా సహకరించడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా సహకరించాలంటే కార్మికులు సహకరించేటటువంటి పరిస్థితి లేదు. మా యాజమాన్యం ఎప్పుడు కూడా మా ఫ్యాక్టరీని బాగా వాళ్ళు కంటిన్యూగా ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా సరే నడిపిస్తారనేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఆలోచన అయితే మా కార్మికులందరిలో కూడా ఉంది.